హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈ రోజు మన స్టూడియోలో కొరియోగ్రాఫర్ ఉన్నారు, సునీల్ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్ హాయ్. సో మీ జర్నీ యాక్చువల్గా 12 ఇయర్స్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఇంకా అందరికి ఉండే స్ట్రగుల్, ఇంకా అందరికి ఉండేది అదే కదా. ఎంతమంది అమ్మాయిలకి మీరు ప్రపోజ్ చేస్తారు? మీకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు? నాకెవరు ప్రపోజ్ చేస్తారండి? ఎందుకండి నాకు ఇవన్నీ? నాకెందుకండి ఇవన్నీ? ఎంత పండుగ ఉన్నా కూడా మధ్య మధ్యలో ఒకటి వస్తుంటుంది. అది అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత దూరం ఎలా వస్తామండి? కొత్త కార్డ్స్ ఇస్తే ఆల్రెడీ కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి వర్క్ తగ్గుతుందనే ఇంటెన్షన్తో కార్డ్ ఇవ్వట్లేదని ఒక కంప్లైంట్ చేస్తున్నారు. తెలియకుండా వచ్చి సడన్గా వచ్చి ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చి మాకు కార్డు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంటే అన్నింటిలో పాలిటిక్స్ ఉంటాయి, అన్ని దీంట్లో ఉంటూనే ఉంటాయి పాలిటిక్స్. సో మీరు చెప్పండి, మీ దాంట్లో ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి? నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడుతాను, లేకపోతే నేను సైలెంట్గా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. లో ఉండే టైం ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడాలా అని అవసరమా నాకు అని ఎప్పుడైనా అనిపించిందా? సిచ్యువేషన్ అంటే ఏం చెప్తాను? చాలాసార్లు అనిపించింది. దేనికి మనకి ఇక్కడికి వచ్చి ఏదేదో చేస్తున్నాం, అక్కడే ఉండేది. బట్ ఇంకొన్ని రోజులు మీరు డాన్సర్గా సర్వే అయితే ఇంకొంచెం సేవ్ చేసి ఉండేది. బట్ నాకు లాక్డౌన్లో ఆపరేషన్ అయింది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ పెయిన్ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ ఆపరేషన్ చేసుకుని మళ్ళీ 3 months బెడ్ రెస్ట్, ఇవన్నీ. లాక్డౌన్ 2 times అయింది. ఒకసారి ఫస్ట్ టైం చేస్తే ఫెయిల్ అయింది, అది మళ్ళీ వెంటనే ఒక 1 month తర్వాత మళ్ళీ ఇంకో ఆపరేషన్. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మన స్టూడియోలో కొరియోగ్రాఫర్ ఉన్నారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో సహా ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కొరియోగ్రఫీ చేశారు. బట్ ఆన్ స్క్రీన్ మాత్రం ఎక్కడ కనిపించరండి. ఈయన తీసుకురావడానికి చాలా కంపేర్ చేసి మరీ తీసుకొచ్చాను. బట్ ఫైనల్గా మన స్టూడియోకి తీసుకొచ్చాను, ఎవరో కాదు, నన్ అదర్ దెన్ సునీల్ మాస్టర్. అండ్ కొరియోగ్రాఫర్ కూడా అయ్యారు. హాయ్ మాస్టర్. హాయ్ హాయ్ హాయ్. మాస్టర్ అయిపోయారు, మాస్టర్ అని పిలవాలా? అవసరం లేదండి, సునీల్ అని పిలిస్తే చాలు. అంటే ఇప్పుడు డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ కూడా అయిపోయారు కదా? అయ్యాను. సునీల్ అని ఫస్ట్ ఇంకా తెలియదు కదా అందరికి, అందరు తెలిసేంత వరకు సునీల్ అని పిలిస్తే చాలు. అందుకే మేమే హింట్ ఇస్తున్నాం ఫస్ట్ మాస్టర్ అని. సో ఏంటి అసలుకి ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు, ఎక్కడి వరకు వచ్చింది? అంటే మేము చూసాను యాక్చువల్లీ ఎన్టీఆర్ గారితో మీ డాన్స్ కాంబినేషను, అసలుకి అది ఫస్ట్ ఎలా చేశారు. అండ్ నేను ఇంకొకటి విన్నాను, బాలకృష్ణ గారు మీ ఫస్ట్ డాన్స్ కొరియోగ్రఫీ చేసే దానిలో ఫస్ట్ అసిస్టెంట్ డాన్సర్ కింద బాలకృష్ణ గారితో చేశారని విన్నాను. ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? బాలకృష్ణ గారితో చేశారని తెలుసు. అసిస్టెంట్ ఏం కాదు, అప్పుడే నేను కొత్తగా కార్డు తీసుకున్నాను. కార్డు తీసుకున్న ఒక 2 daysకేమో సాంగ్ చెప్పారు మాకు, బాలకృష్ణ సాంగ్. జానీ మాస్టరు, నేను జస్ట్ డాన్సర్ అంతే. అప్పుడే స్టార్ట్ చేశాను నా జర్నీ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. బాలకృష్ణ గారిని చూసినప్పుడు ఏం ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఎట్లా ఉంది సెట్? మీరు వెళ్ళిన ఎన్ని డేస్ చేశారు? ఏమో నాకేమంత ఫీలింగ్ లేదు నా మైండ్లో అప్పుడు, అది లేదేమో. ఓకే చేయాలని ఉంది కానీ, అంటే సార్ని చూశానని, బాలయ్య సార్ని చూశానని అలా అంతేం నాకు జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలని, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలని ఎప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు బాలకృష్ణ గారి సెట్లో? అంటే ఆయన ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు లేదా చూస్ చేస్తుంటారా? అసలు ఎలా ఉంటుంది? తొందరగా చేస్తారండి బాలయ్య సార్.
అంటే సార్ కొంచెం ఏజ్ ఎక్కువ కదా, 2-3 సార్లు చూసుకొని ఎలాగైనా మూడో టేక్ నాలుగో టేక్ గ్యారెంటీగా ఓకే చేయాల్సిందే, అంత మంచిగా చేస్తారు సెట్లో. అంటే లేదు ఈ టేక్ ఓకే చేయడం అట్లా అంటారా, లేదా వన్ మోర్ అన్నప్పుడు అలా చేస్తుంటారా? అంటే ఎట్లా ఉంటుంది? అంటే బయట మేము బాలకృష్ణ గారిని చాలా అగ్రెసివ్గా చూస్తూ ఉంటాము. సో బిహైండ్ సెట్స్ ఎట్లా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది కాబట్టి. చాలా మంచోళ్ళండి, అంత ఓపెన్ హార్టెడ్ కదా, ఇంకా అలాగే ఉంటారు. అలా అంటే ఇక్కడ అలా అక్కడ అలా ఉండడం తెలియదు కదా, ఓపెన్ హార్టెడ్ ఇంకా అంతే, అందరి దగ్గర ఓపెన్గా ఉంటారు. మనం ఎలా ఉంటాం ఫ్రెండ్స్తో, ఇంకా అలా అంత ఓపెన్గా ఉంటారు సార్, ఇంకా చేసుకుంటూ వెళ్తాను. అంటే అప్పుడు నేను అంత పట్టించుకోనండి ఎవరు ఏం చేస్తున్నాడు, మనం వెనకాల ఉంటాం, ఫస్ట్ వెనకాల నుంచే స్టార్ట్ చేస్తాం కదా. హీరోస్ పక్కన ఫస్ట్ ఆడలేదండి, వెనకాల నుంచి స్టార్ట్ చేసాం. ఆఫ్టర్ 3 years తర్వాత నాకు మేబీ శేఖర్ మాస్టర్ దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు అలాంటి ఛాన్సెస్ అన్నీ వచ్చింది. హీరోస్ పక్కన ఆడడం, హీరోస్ అంతా వాళ్ళ అసిస్టెంట్గా చేయడం అప్పుడు స్టార్ట్ అయిందండి. ఓకే, మీరు ఎట్లా జానీ మాస్టర్ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారన్నారు కానీ చెప్పారు కదా. యా, సో ఎట్లా జానీ మాస్టర్ అంటే జానీ మాస్టర్ తెలియదు, అప్పుడే కార్డు తీసుకున్నాం. వాళ్ళు మేనేజర్స్ ఉంటారు కదా, ఇన్ఛార్జెస్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలిచారనమాట, వాళ్ళు తీసుకెళ్తారు ఫస్ట్. అంటే మాస్టర్ కూడా తెలియదు మనం కార్డు తీసుకున్నాం, నేను ఒకడు ఉన్నాను, సునీల్ అని ఒకడు ఉన్నాను, ఎవరో తెలియదు అప్పుడు. జస్ట్ మేనేజర్స్ వాళ్ళు ఫోన్ చేసి సాంగ్ ఉంది రావాలంటే వెళ్ళి చేసుకుని వస్తాం అంతే. సో ఎన్టీఆర్ గారు పక్కన చేయడం మీ డ్రీమ్ అని చేశారని చూసాను నేను, కొన్ని రీల్ కూడా చూసాను. సార్ అందరు చెప్తుంటారు కదా సింగిల్ టేక్లో చేసేస్తారు అంటుంటే నేను చాలా రోజుల నుంచి వెయిటింగ్ అనమాట. సార్ RRR చేస్తుండమో అది ఏదో దేనివల్లనో చాలా గ్యాప్ వచ్చేసింది, ఒక సాంగ్ కూడా రావట్లేదు. నేను మిగతా హీరోస్తో అందరితో చేస్తూనే ఉన్నాను వర్క్, కానీ ఎన్టీఆర్ సార్తో ఇంకా చేయట్లేదు. ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ అంటే మన రీసెంట్గా దేవరాలో శేఖర్ మాస్టర్కి సాంగ్ వచ్చింది. ఇంకా ఓకే, నేను డ్యాన్సర్గా చేద్దాం అనుకుంటున్నా, ఇంకా మాస్టరే అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చారు. ఇంకా హ్యాపీ అని చేస్తూ మధ్యలో ఒక బీజం అని ఆడతా అని మాస్టర్ని నేను రిక్వెస్ట్ చేసుకొని, మాస్టర్ ఒక బీజం ఆడతానంటే ఓకేరా పోయి కాస్ట్యూమ్ వేసుకోవచ్చు అంటే ఆ బీజం ఆడాను. ఐఎమ్ హ్యాపీ. ఏ సాంగ్ అది? దావుది అది. ఓకే, సో మరి ఇట్లా ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు పక్కన చేస్తున్నప్పుడు సింగిల్ టేక్లో 2 సార్లు చేశారు ఆ మూమెంట్. ఓకే అయిపోయింది, మీ డ్రీమ్ ఫుల్ఫిల్. సో చిరంజీవి గారితో ఏ మూవీ చేశారండి? బోలా శంకర్ చేశాను, ఆచార్య చేశాను, వాల్తెరవీర చేశాను, బాస్ పార్టీ. ఓకే, బాస్ పార్టీ చేశారు మీరు. సో చాలా చేశారు కాబట్టి చిరంజీవి గారు ఆఫ్ ది సెట్స్ ఎట్లా ఉంటారు? ఏదైనా మంచి మెమరీస్ చెప్పండి. 3 movies చేశారు కాబట్టి చిరంజీవి గారి సెట్లో కానీ ఇట్లా ఏదైనా అంటే ఒకేసారి చెప్పంగానే చేయడం కానీ, లేదంటే ఏదో ఒకటి ఉంటుంది కదా డాన్సర్స్తో. సార్ చేస్తుంటే ఒక ఎనర్జీ ఉంటుంది, చిరు సార్ చేస్తుంటే ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎప్పుడు ఫేస్లో అలా స్మైల్ ఉంటుంది. సార్ గ్రేస్ని చూస్తూ అలా, సార్ డ్యాన్స్ని చూస్తూ అలా ఫేస్లో స్మైల్ ఉంటుంది, ఒక చిన్న గౌరవంతో, అంతే. సో మీ జర్నీ యాక్చువల్గా 12 years కదా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి, అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి ఏంటి? ఏదో ఫస్ట్ నేను విలేజ్లో డాన్సర్గా చేస్తున్నాను. అంటే మాకు ఒక టీం ఉండింది అక్కడ, రఘు ఛాలెంజర్స్ టీం అని. వాళ్ళతో పాటు ఈ కాంపిటీషన్స్ అలా డాన్స్ ఈవెంట్స్ అని చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఈవెంట్స్ చేస్తూనే అంటే ఒకరోజు ఎప్పుడో అనిపించింది నాకు, అంటే ఇదేనా లైఫ్, అంటే ఇక్కడే చేస్తుంటూ ఉంటేనే లైఫ్, మనకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా అని కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని పీరియడ్ టైం తర్వాత ఇక నేను డిసిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక హాస్టల్లో ఉంటే ఆల్రెడీ చదువుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు, జాబ్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి నేను కూడా వస్తాను అంటే ఇంకా రా అన్నారు. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు చెప్తే ఒప్పుకోలేదు, దేనికి అక్కడ వెళ్దాం, ఇక్కడే ఉండేదని పని చేస్తూ మాకు కూడా చిన్న హెల్ప్ చేస్తూ ఉండొచ్చు కదా అని అంటే, నేనే ఇంకా ఎలాగైనా వెళ్ళాలని వచ్చేసిన తర్వాత కూడా ఒక 3 years ఇంకా అందరికి ఉండే స్ట్రగుల్, ఇంకా అందరికి ఉండేది అదే కదా, అది చెప్పనవసరం స్పెషల్గా చెప్పనవసరం, అందరూ పడేదే అదే స్ట్రగుల్ పడ్డాను. తర్వాత సత్య మాస్టర్ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. సత్య మాస్టర్ అప్పుడు ఈవెంట్స్లో సత్య మాస్టర్ తెలుసు కదా, సత్య మాస్టర్ దగ్గర ఫోన్ వస్తే నేను వెళ్ళాను, చూశారు, సెలెక్ట్ చేశారు. అక్కడి నుంచి కొంచెం నా లైఫ్ ఓకే, నేను నిలబడగలను హైదరాబాద్లో అని అనిపించింది. మాస్టర్ దగ్గర మంచిగా చేసుకుంటూ మాస్టర్ దగ్గర చాలా క్లోజ్గా, ఇంకా మంచిగా మాట్లాడుకునే అంత క్లోజ్గా అయిపోయి మంచిగా చేసుకుంటూ ఉన్నాను. మాస్టర్ దగ్గర మంచి అసిస్టెంట్ అయ్యాను. సత్య మాస్టర్ దగ్గర మంచి అసిస్టెంట్గా చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ మంచి హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాను లైఫ్ని. అంటే బిల్డ్ చేయలేదు, ఇంకా లీడ్ చేస్తున్నాను లైఫ్ని, బిల్డ్ చేయలేదు. ఏదో వచ్చిన మనీ అక్కడ ఇక్కడ రెంట్ కానీ తినడానికి కానీ, మధ్యలో కూడా అప్పుడు కూడా మా మిడిల్లో ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఆటోమేటిక్గా. ఓకే,
తర్వాత అలా నడుస్తూ ఉంటే ఇంకా కార్డ్ అప్లా అనౌన్స్మెంట్ చేశారు, కార్డ్స్ ఇస్తున్నామని ఈనౌన్స్లో. ఇంకా ఇంట్లో ఫోన్ చేసి చెప్పాను, కార్డ్స్ ఇస్తున్నారు, నాకు మనీ కావాలంటే ఓకే రా అరేంజ్ చేద్దామని వెళ్ళగానే అరేంజ్ చేశారు. అప్పుడు ఎంత కట్టారు మాస్టర్ మీరు? అప్పుడు 3,50,000. ఎట్ ప్రెసెంట్ ఒక డాన్సర్ కార్డ్ తీసుకోవాలంటే ఎంత కాస్ట్ ఇప్పుడు 4,50,000 అనుకుంటా, ఐ థింక్ 4,50,000. సో కానీ ఇంకో కంప్లైంట్ ఉంటుంది, చాలా మంది మాకు కార్డ్స్ ఇవ్వలేదని చెప్తా ఉంటారు. ఏంటది? చాలా మంది కావాలని పాలిటిక్స్ ఉంటాయి కార్డ్స్ ఇవ్వడానికి, రికమెండేషన్స్ ఉండాలా లేదా పాలిటిక్స్ ఉంటాయా ఏంటి అసలుకి? ఈ కార్డ్స్ గురించి మీరు ఎలానో కార్డ్ తీసుకున్నారు కాబట్టి మీరు చెప్పండి. నాకు తెలిసి వాళ్ళు ఆ టైంలో వాళ్ళ అవైలబిలిటీ లేకుండా అలా మాట్లాడుతున్నారు అనుకుంటానండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా కసిగా ఉంటే గ్యారెంటీగా తీసుకుంటారు కదండి. నువ్వు ఆ టైంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నువ్వు అక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడితే ఏం బాగుంటుంది. నువ్వు దానికోసం వెయిట్ చేస్తుంటే నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, పడింది నా వెంటనే నాకు తీసుకోవాలనిపించింది తీసేసుకున్నాను. లైక్ అలా ఊరిని ఎవరిని బ్లేమ్ చేయడం లేదు కదండి. ఎవరిని దేనికి బ్లేమ్ చేస్తాం? వాళ్ళు ఏం కావాలని చేస్తారా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఉంటావు, నీ పేరు నీ ఊరు తెలియకుండా నిన్నెందుకు బ్లేమ్ చేస్తారు వాళ్ళు? మనకు ఉండాలంటున్నాం ఏదైనా. అంటే చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు కొత్త కార్డ్స్ ఇస్తే ఆల్రెడీ కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి వర్క్ తగ్గుతుందనే ఇంటెన్షన్తో కార్డు ఇవ్వట్లేదని ఒక కంప్లైంట్ చేస్తున్నారు. అలా అంటే వాళ్ళకి ఈ నెలలో ఒకటి ఉంది రూల్, అంటే ఇయర్స్కి ఒక ఇయర్కి ఇన్ని కార్డ్స్ ఇవ్వాలండి. కొంత ఇప్పుడు మళ్ళీ మన టాలీవుడ్ చాలా పెద్ద ఎత్తి ఎత్తున్నా కొంచెం వర్క్ కూడా ఎక్కువ అవుతుంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం కొన్ని కార్డ్స్ ఇద్దాంలే అని డిస్కస్ చేసి ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ ఇవ్వకుండా కొన్ని ఇద్దాంలే అని. రీసెంట్గా 30 or 50 కార్డ్స్ ఇచ్చారండి. తీసుకున్న వాళ్ళందరూ పని చేస్తున్నారు కదా. ఎవరో వాళ్ళు అందుబాటులో లేకుండా వాళ్ళు తెలియకుండా వచ్చి సడన్గా వచ్చి ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చి మాకు కార్డు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని బ్లేమ్ చేయాలి? సో కార్డ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సృష్టి వర్మ కూడా మంచి డాన్సర్, తనకు కూడా కార్డ్ ఇవ్వలేదు అని చెప్పేసి రీసెంట్ ఇష్యూలో వచ్చింది. సో అంటే అసలుకి కార్డ్ తీసుకోవాలంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్కడైనా వర్క్ చేసి ఉండాలా? కొరియోగ్రాఫర్కి అయితే ఎలాంటి కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది? మన కొరియోగ్రాఫర్ అయితే డైరెక్ట్గా 6 lakhs అంత కొరియోగ్రాఫర్ కార్డు. అది కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తారు నాకు తెలిసి. అంటే నాకు పెద్ద నిజంగా తెలియదండి. నేను యూనియన్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను యూనియన్కి మోస్ట్లీ 3-4 times వెళ్ళి ఉంటాను. అంటే నేను చెప్పాను కదా, మాకు వద్దు, నాకు ఆ పని వద్దు, నా పని ఏదో నేను చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు వరకు అండి. నేను ఎవరి దాంట్లో నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో కూడా యూనియన్లో. సో చాలా అంటే ఎట్లా అంటే అండి, నేను కాల్ చేసినప్పుడు కూడా మేడం నా పని నేను చేసుకుంటున్నా అండి, ఎందుకండి నాకు ఇవన్నీ ఏదో మేడం గారికి మాట ఇచ్చాను కాబట్టి ఇంకా మేడం గారి మాట తప్పలేము కాబట్టి ఏదో వచ్చి రావాల్సి వచ్చింది, ఏదో నాకు తెలియదు. ఇంకా నాకు కూడా నేను ఇప్పుడు కూడా దేనికి వచ్చి అంటే నాకు కూడా ఇప్పుడు మాట్లాడితే నాకు కూడా తెలుస్తుంది కదా లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది. అంటే నేను మాట్లాడగలనా ఫర్దర్గా మాట్లాడలేనా ఇవన్నీ థింక్ చేసుకొని వచ్చాను. లేదు చాలా కంపేర్ చేసి తీసుకొచ్చాను, లేదు ఏం కాదు మీరు రండి, మీరు ఫన్గా ఉంటుంది అంతే, మీరు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. ఎంత ఫన్గా ఉన్నా కూడా మధ్యలో ఒకటి వస్తుంటుంది. అదే అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత దూరం ఎలా వస్తామండి? ఆబ్వియస్లీ తెలుసు కదండి, అన్నీ వస్తాయి కదా, ఫన్ ఒకటే ఉండదు. సో కార్డు ఇవ్వలేదని కొరియోగ్రాఫర్కి కూడా ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంటేనే కొరియోగ్రాఫర్ కార్డు వస్తుందా అండి? ఇప్పుడు మన డాన్సర్ కార్డు తీసుకున్న తర్వాత ఒక 5 years మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేస్తూ డాన్సర్గా చేస్తూ నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింటే అంటే వెనకాల ఏమైనా సపోర్ట్ ఉంటే ముందే అంటే అంటే ఇప్పుడు ఒక పెద్ద డాన్సర్ దగ్గర మీరు వర్క్ చేశారు అంటే సత్య మాస్టర్ అందరికీ తెలుసు, శేఖర్ మాస్టర్ అందరికీ తెలుసు. సో మీరు శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశారు కాబట్టి మీరు 2 years చేసినా తను ఏమైనా రికమెండ్ చేస్తే మీకు ఏమైనా కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వడం అట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయి? అలా ఏం లేదు, నా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇంకా శేఖర్ మాస్టర్ దగ్గర 6 years చేశాను. మీరు శేఖర్ మాస్టర్ దగ్గర 6 years 6 years డాన్సర్గా అసిస్టెంట్గా మాస్టర్ దగ్గర అప్పుడప్పుడు ఎప్పుడైనా మాస్టర్ దగ్గర ఏమైనా వర్క్ లేకుండా అప్పుడప్పుడు వేరే మాస్టర్ దగ్గర చేస్తూ ఉన్నాను. మాస్టర్ 5 years నుంచి మాస్టర్ దగ్గర చేస్తున్నాను నేను అసిస్టెంట్గా. రీసెంట్గా మాస్టర్గా చెప్పాను నేను మాస్టర్ అవుతాను మాస్టర్ అంటే ఓకేరా జాగ్రత్త ఆల్ ది బెస్ట్ అని చెప్పి మంచిగా చేయ వర్క్ అని చెప్పి పంపించారు. సో శేఖర్ మాస్టర్ సపోర్ట్ చేస్తారంటే బేసిక్గా ఒక కొరియోగ్రాఫర్ ఇంకో కొరియోగ్రాఫర్ అవుతాము అంటే సపోర్ట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 6 years మీరు వర్క్ చేశారు శేఖర్ మాస్టర్ గురించి వర్క్ చేశారంటే శేఖర్ మాస్టర్ దగ్గర. సో మీరు చెప్పండి శేఖర్ మాస్టర్ ఎట్లుంటారు, ఎన్ని మూవీస్తో మీరు వర్క్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ మూవీస్లో? కౌంట్ చేయలేను, అది తెలియదు కదా. అంటే ఎక్కువ మేము మాస్టర్ ఎప్పుడు ప్రాక్టీస్ షూటింగ్ ఈ 5 yearsలో అదే అయింది నాకు తెలిసి. అయితే నాకు వేరే ప్రపంచం తెలీదు. మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి, అక్కడ షూట్ ఉంటే షూట్కి వెళ్ళాలి, షూట్ చేసుకోవాలి, రావాలి, తినాలి, మళ్ళీ ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్కి వెళ్ళాలి. అలా మాస్టర్ మా ఇద్దరు కొంచెం బాండింగ్ మంచి బాండింగ్.
మంచిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేసినందుకే కదా నాకు ఆ సాంగ్ ఇచ్చింది. ఆ సాంగ్ ఇచ్చి నువ్వు చేయగలవు అని నాకు ఆ సాంగ్ ఇచ్చారు, కుక్కు కుమార్ అనే సాంగ్. అది చూశాను శేఖర్ మాస్టర్ మ్యూజిక్ దాంట్లో Yeah. మీరే చేశారని, చాలా బాగా చేశారని శేఖర్ మాస్టర్ కూడా ఒక ఇది చూసాను రీల్ ఒకటి. సో ఆ సాంగ్ సపోర్ట్ చేశారా, అదే ఎన్ని డేస్ పట్టింది ఏంటి? ఆ సాంగ్ మేము చేసి ముందు నాకు సాంగ్ ఇచ్చి 2 months అయింది. 2 months తర్వాత నేను కొరియోగ్రాఫ్ చేసుకుంటూ ఆర్టిస్టులను పిక్ చేసుకుంటూ కాస్ట్యూమ్స్ అని అవన్నీ ఈ గ్రౌండ్ వర్క్సే 2 months జరిగింది. దాని తర్వాత ఆర్టిస్ట్ని ఫిక్స్ చేసుకొని అమర్దీప్ విష్ణుప్రియ గారితో మంచిగా చేసాం. మాస్టర్ చూసి బాగా నైస్ రా, చాలా బాగా చేసాం, ఆల్ ది బెస్ట్. మీరు వీడియోలో కూడా చూసింటారు కదా, ఆల్ ది బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్, థ్యాంక్ యూ అని చెప్పాను. అదొకటి నా లైఫ్లో బిగ్ థింగ్ అనమాట నాకు తెలిసి. ఇంత 2 years జర్నీ చేసినందుకు నాకంటూ నేను చేయగలను, నాకు కూడా చేసేంత ఉందని అనుకున్నా. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మీరు పాల్గొని గారిది రెగ్యులర్గా చూస్తుంటారు, ఈవెంట్స్ అవి చేస్తుంటారు, అసలు ఏంటి? మేమిద్దరం ఫ్రెండ్స్, మాస్టర్ దగ్గర నుంచి మేము మంచి ఫ్రెండ్స్. అలా తనకి ఈవెంట్స్ వస్తే చెప్తే ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇప్పుడు మాస్టర్ అయ్యాను కదా, నాకు కూడా కొంచెం మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉందన్నమాట. తనకు కూడా ఎవరైనా ఇద్దరు కలిసి చేసుకుందాం అన్నట్టుగా చెప్పింది. అలాగే చేద్దామని చెప్పాను, అలా చేస్తున్నాను. సో మీరు అటు సైడ్ హిందీ సైడ్ ఈవెంట్స్ అవి కూడా ముంబై సైడ్ ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారా? ముంబై సైడ్ ఎప్పుడు చేయలేదు, ఇక్కడే. ఓకే, మొత్తం అంటే ఈవెంట్స్ అన్ని చూసాను, కొన్ని హిందీ సాంగ్స్ ఇవన్నీ అటు సైడ్ కొన్ని లొకేషన్స్ నాకు అలా అనిపించినాయి. మేబీ ఈవెంట్ లొకేషన్స్ అయి ఉండొచ్చు, అవి సినిమా లొకేషన్స్ ఈవెంట్ లొకేషన్స్ నాకు తెలియదు. పాల్గొని గారు మీది కలిసి చేసిన కొన్ని డాన్స్ స్టిల్స్ చూసాను. ఓకే ఓకే. సో ఒకటి వైరల్ కూడా అయింది, కుర్చీ మడత పెట్టిన సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది, 70 million ఇన్స్టాలో. 70 million. అది మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ బ్రదర్ సంగీత్ అయితే మమ్మల్ని ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ చేయమంటే వెళ్ళి పర్ఫార్మెన్స్ చేశారు. ఎలా డాన్సర్సే కదా, ఇద్దరు వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయమంటే ఆన్ స్పాట్లో ఇంకా తొందర నేర్చుకొని చేసేసాం అనమాట. ఓకే, అంటే మిమ్మల్ని అక్కడ గెస్ట్గా పిలిచి పర్ఫార్మ్ చేయించారు. నేనేమైనా ఒక ఈవెంట్కి మీరు ఆర్గనైజ్ చేశారేమో అనుకున్నాను అది చూసి యాక్చువల్లీ. దాని తర్వాత దాని ద్వారా కొన్ని ఈవెంట్స్ వచ్చాయి, కలిసి చేసాం అనమాట. అంటే మేమిద్దరం చేసాం కదా, కుర్చీ మత్తు సాంగ్లో మేమిద్దరం ఉంటే బాగుంటుందని లైక్ అలా చెప్పారు. మా ఇద్దరం కలిసి 2-3 ఈవెంట్స్ చేసాం అలా మంచిగా. సో ఈవెంట్స్ కూడా చేస్తుంటారా? ఇంకా అన్నీ చేసుకుంటూ ఉండాలి కదా, కానీ మెయిన్ ఫోకస్ మాత్రం కొరియోగ్రఫీ అండి. ఇప్పుడు అయినా చాలా దూరం నుంచి వచ్చాను. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు అండి, నెల్లూరు పక్కన రామతీర్థం, పొన్నప్పుడు లక్ష్మీపురం అండి. సముద్రం పక్కన మా ఇల్లు, సముద్రానికి ఒక 1/2 kilometer మా ఇల్లు. మంచి వ్యూ ఉన్న ప్లేస్, మంచి విలేజ్. మా నాన్న చేపలు పడతాడు. ఓకే, సూపర్. మా అమ్మ పనికి వెళ్తుంది. కానీ మీరు ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే కొడుకు చేతికి అందొస్తే పనికి ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది, ఏదైనా ఉద్యోగం. అదే చెప్పాను స్టార్టింగ్లో, నేను అదే ఇక్కడ హైదరాబాద్కి వెళ్తున్నానంటే ఒప్పుకోలేదని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీ. అంటే నాకున్న స్ట్రెంగ్త్ సత్తతో నేను మంచిగా చూసుకుంటున్నాను. ఎలా చెప్పాలి తెలియట్లేదు. అలా ఏం పర్లేదు. యాక్చువల్గా మీ రిలేటివ్స్ కానీ మీ ఫాదర్ వాళ్ళందరూ వెళ్తుంటారు కదా వేటకి, వీళ్ళందరూ చెప్తూ ఉంటారా? అందరూ అడుగుతూ ఉంటారు, అందరూ ఫ్యామిలీని ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, మీ కొడుకు ఎక్కడ చేస్తున్నట్టు కదా మీ కొడుకు. అదే చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు హ్యాపీ. అప్పుడు హ్యాపీగా లేరు స్టార్టింగ్లో, వాళ్ళు ప్రౌడ్ చేయడానికి ఇదంతా జరిగినట్టుంది ఈ ప్రాసెస్ అంతా. వాళ్ళు ఇప్పుడు హ్యాపీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే 12 years ఈజీ కాదు. యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ ఏది ఈజీ కాదండి. 12 years ఆఫ్ కష్టం. ఈరోజు ఒక కొరియోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు, డాన్సర్గా ఉన్నారు ఇన్ని రోజులు. సో ఇప్పుడు కొరియోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పాలి అంటే ఈ డే నుంచి ఇంకా ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు దాకా వచ్చింది ఒక వ్యక్తి అయితే ఇప్పుడు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అది అన్నీ థింక్ చేసే అడిగేసాను. సో ఇది మేము ఒకటి విన్నాము, ఇప్పుడు కొరియోగ్రాఫర్గా వన్స్ స్టార్ట్ అయితే మళ్ళీ డాన్సర్గా చేయకూడదంటే నిజమేనా? డాన్సర్గా ఇంకా అసిస్టెంట్గా చేయడం లేదు ఇంకా. బట్ వై అంటే కార్డు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీకు సడన్గా ఇప్పుడు శేఖర్ మాస్టర్ మిమ్మల్ని పిలిచారనుకోండి, ఒక పెద్ద సినిమా ఉంది, సునీల్ రా దీనిలో ఏమన్నా మనకి చేయాల్సింది ఉంది నువ్వు అంటే, అప్పుడు నువ్వు మళ్ళీ అసోసియేట్గానో లేదంటే ఒక డాన్సర్గా వెళ్ళడానికి పాసిబిలిటీ లేదా? మేబీ మాస్టర్ గారు ఎప్పుడైనా అడిగితే వెళ్ళొచ్చు అలా. అంటే వెళ్ళి
హెల్ప్ చేయొచ్చు. అంటే మనం డాన్సర్గా ఇంకా డాన్స్లో గ్రూప్లో చేయడానికి ఉండదు, అసిస్టెంట్ చేయడానికి ఉండదు, అలా హెల్ప్ చేస్తూ మంచిగా ఉండొచ్చు అంతే. హెల్ప్ చేయొచ్చు కానీ ఇంకా దానిలో యా చేయడానికి దాంట్లో ఉండదు. చేయలేము. సో జనరల్గా ఇండస్ట్రీ అంటే అన్నిట్లో పాలిటిక్స్ ఉంటాయి, అన్ని దీంట్లో ఉంటానే ఉంటాయి పాలిటిక్స్. సో మీరు చెప్పండి మీ దాంట్లో ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి? ఎందుకంటే నేను ఎప్పుడు మా దాంట్లో పాలిటిక్స్ చూడలేదండి. అంటే నాకు అవసరం లేదనుకుంటాను. మేబీ నా దగ్గర రాదు, నేను వాళ్ళ దాకా వెళ్ళను. నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడుతాను, లేకపోతే నేను సైలెంట్గా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఐ డోంట్ నో పాలిటిక్స్. అంతేనా? అంతే. అసలు సంబంధం లేదు అసలు సంబంధం లేదు. నన్ను అడగొద్దు అలాంటి. నన్ను అడగొద్దు, నిజంగా నన్ను అడగొద్దు. నాకు పాలిటిక్స్ అంటే నాకు తెలియదు. అంటే నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయలేదు. అది మీరు చేయలేదు. బట్ జనరల్గా ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎవరు ఇప్పుడు ఫామ్లో ఉంటే వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. బట్ అట్లా కాకుండా ఎక్కువగా జరిగే పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీకు సినిమా వస్తే వేరే వాళ్ళు తీసుకోవడం, అంటే బడ్జెట్ తక్కువ కోట్ చేస్తే ఇంకొకరికి ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇలాంటి పాలిటిక్స్ జనరల్గా జరుగుతుంటాయి. అదే అండి, అవన్నీ నేను నిజంగానే అవాయిడ్ చేస్తాను. నిజంగానే చెప్తున్నా, 100% నేను అవాయిడ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే నేను చేయాలనుకుంటే అది గ్యారంటీ నేను చేస్తాను. అది నేను చేయలేను అనుకుంటే నేను చేయలేను కదా. అది అందరు చెప్పేది కదా, చాలామంది చెప్పింది, చాలామంది పెద్దలు కూడా చెప్పింది. అది మనం తినాలనుకుంటే మనమే తింటాం, అది మనది కాదనుకుంటే మనది కాదు. దాని గురించి ఆలోచించి వేస్ట్. మన లైఫ్లో ఇప్పుడే అయిపోలేదు కదా, లైఫ్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ముందు చాలా చూడాల్సింది చాలా ఉంది. బట్ దాని గురించి థింక్ చేసి వేస్ట్ అంటున్నాను. సత్య మాస్టర్ ఎట్లా ఫీల్ అవుతుంటారు? నేను చూసాను సత్య మాస్టర్తో కూడా. యా, ఎప్పుడు కలిసినా కూడా అంతే, ఇంకా హ్యాపీగా బ్లెస్ చేస్తూ ఉంటారు, సూపర్ సూపర్ అంటూ ఉంటారు. అంటే ఆయన దగ్గర నుంచి వచ్చి ఈ రోజు యా, ఆయన దగ్గర నుంచి వచ్చాను. అది మాత్రం ఆయన వల్ల నేను నిలబడ్డాను. మాస్టర్ వల్ల, సత్య మాస్టర్ వల్ల నేను నిలబడ్డాను ఇండస్ట్రీలో. శేఖర్ మాస్టర్ వల్ల ముందుకెళ్ళే అంత ధైర్యం తీసుకున్నాను. సూపర్. రీసెంట్గా కొరియోగ్రాఫర్ అయ్యారు, ఏదో ఒక మూవీ స్టార్ట్ చేసి గోవా వెళ్ళారని విన్నాము. యా, ఇప్పుడు 1 డే షూట్ చేసి వచ్చాం. ఒక డెబ్యూ మూవీ, కొత్త న్యూ మూవీ చేసేసి వచ్చాను. ఓకే, బాగానే వచ్చింది. 1 డేని షూట్ చేసాం. సో ఇక్కడ కూడా ఉందా మళ్ళీ? నో అంతే, 1 డేని షూట్. 1 డేలో సాంగ్ ఫినిష్ చేసాం. సో కొరియోగ్రాఫర్స్లో మీతో పాటు ఉండే ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఎవరితో కాంటాక్ట్లో ఉంటుంటారు? మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? మాకు ఫ్రెండ్ సర్కిల్ ఉందండి, పెద్ద ఫ్రెండ్ సర్కిల్. ఒక 7 మెంబర్స్ ఉంటాం. మేమందరం ఒకే ఫ్లాట్లో ఉంటాం. ఒకే ఫ్లాట్లో ఉంటారు. కొరియోగ్రాఫర్సా లేదంటే మిగతా వాళ్ళు ఇంకే వేరే ఫీల్డ్? ఓన్లీ డాన్స్ ఫీల్డ్ మొత్తం. ఓహ్ యా, మీకు కావాలంటే ఆ ఫోటో షేర్ చేస్తాను. షేర్ చేయండి. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతా చూస్తే ఈజీగా గుర్తుపడతారు. అందరూ మన హీరోస్ పక్కన ఆడుతూ ఉంటారు. మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కొంచెం అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఒకరు బెంగళూరు, ఒకరు నంద్యాల, 2 నంద్యాల, ఒకరు బెల్లంపల్లి, ఒకరు భద్రాచలం అని, చాలామంది అలా ఒక 7 మెంబర్స్ ఉన్నాం. ఎప్పుడు మేము కలిసి ఉంటాం. అందు గురించి మాకు బతకడానికి చాలా ఈజీ అయిపోతుంది. సర్వే ఒకళ్ళు కాంటాక్ట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ కానీ ఏమైనా తినడం కానీ ఎప్పుడు కలిసే తింటుంటాం. నైట్ల పూట ఎప్పుడు మోస్ట్లీ కలిసే తింటాం. అలా వాళ్ళు ఉన్నందువల్లగా కొంచెం అలా సర్వే అవుతాం ఇక్కడ హైదరాబాద్లో, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. సో అయితే నెక్స్ట్ టైం ఫ్రెండ్షిప్ డేకి మీ వాళ్ళందరినీ పిలిచి షూర్ చేద్దాం ఒకటి. డెఫినెట్గా యాక్చువల్గా ఈ రోజు నిజంగా తెలుసు, నిజంగా బాగుంటుంది. డెఫినెట్గా. అంటే కొరియోగ్రాఫర్ ఫస్ట్ టైం వింటున్నా, బికాస్ ఆఫ్ ఒక ఫీల్డ్లో ఉండాలి, ఇంకొకరికి ఒక పర్సన్కి పడదు కాంపిటీషన్. 7 మెంబర్స్ ఎలా అంటే ఫుల్ సపోర్ట్, చాలా మంచి సపోర్ట్. నువ్వు చేయరా అంటారు. కానీ నేను ఎప్పుడు చూడలేదు ఆ నెగిటివిటీ. నేను ఎప్పుడు మా వాళ్ళ దాంట్లో చూడలేదు. అంటే నేను చాలా రేర్గా వింటున్నా. ఎందుకంటే డెఫినెట్గా ఒక ఇండస్ట్రీకి ఒకదానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఒక ప్లేస్లో చాలా తక్కువ, ఏదో వస్తారు వెళ్ళిపోతారు, మాట్లాడుతుంటారు, ఎవరు వర్క్స్ వాళ్ళవి కాంపిటీషన్కి ఫీల్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ టైం ఒక 7 మెంబర్స్ ఆఫ్ డాన్సర్స్. సో ఎవరు కొరియోగ్రాఫర్, సో వాళ్ళు డాన్సర్స్ అయినా నేను ఫస్ట్ వాళ్ళతో కూడా డాన్స్ చేస్తున్నా. వాళ్ళు మళ్ళీ రీసెంట్గా కొరియోగ్రాఫర్ అయ్యాను. అదే అంటున్నాను, మీరు ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయినా వాళ్ళతో పాటు కలిసి ఉండడము, వాళ్ళతో పాటు షేర్ చేసుకోవడము అండ్ వర్క్ ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కూడా ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మంచి బాండ్ అయిందండి. ముందు లాక్డౌన్లో ఒకరికొకరు ఎవరు సంబంధం లేదు. ఆఫ్టర్ లాక్డౌన్లో అందరూ కలిసి, ఫస్ట్లో అందరూ విడివిడిగా రూమ్లో ఉండేవాళ్ళం. తర్వాత అందరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అందరూ ఒక దగ్గర చేరాం. ఎలా చేరాం తెలియదు, అది నిజంగా దేవుడి దయ అని చెప్పాలి. చేరాం. అక్కడ నుంచి కొంచెం మంచిగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉంటూ, ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ మనకంటే ఎవరు లేరని మాట ఉండదు. ఇంకా వాళ్ళు ఎలాగైనా ఇంకా ఉంటారనమాట. ఇంకా ఫ్యామిలీ లైక్ ఫ్యామిలీ ఇంకా అంతే. అన్ని షేర్ చేసుకోవడం కానీ బర్త్డే పార్టీస్ అన్న ఇంకొకటైనా నాకు తెలిసి నాకు ఒక అది బలం అనమాట. అంటే ఫస్ట్ నాకెవరు తెలియదు కదండి, ఇక్కడికి వచ్చి ఇన్ని ఇయర్స్ ఎలా బతకగలం. అదే ఇప్పుడు నేను ఒకరినే ఉన్నా కూడా కొంచెం ఏమో బ్యాక్ స్టెప్ వేసేవాడిని, ఏం జరుగుతుందో తెలియదు కదా. మేబీ వాళ్ళు ఉన్నందువలన కొంచెం.
సూపర్ సూపర్. డెఫినెట్గా ఒక ఫ్రెండ్షిప్ డేకి మీ అందరిది నేను గ్రూప్ దీని కింద నేను చేస్తానంటే నేను విన్నాట్లో సింగర్స్ని చేస్తాను, కొరియోగ్రాఫర్స్ చేస్తాము, ఇట్లానే డాన్సర్స్ని చేస్తాను, ఆర్టిస్టులు, ఇలా చాలామంది నేను ఇంటర్వ్యూస్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. బట్ ఫస్ట్ టైం నేను విన్నాను ఇట్లా ఒక 7 members గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్లేస్లో ఉంటూ మేము మళ్ళీ వర్క్ చేసుకుంటాం. మార్నింగ్ షూటింగ్ వెళ్ళాను, అందరూ ఒకేసారి వెళ్తాం, అందరూ ఒకేసారి వస్తాం. గుడ్. వర్క్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీరు అవైలబుల్ లేకపోతే ఇప్పుడు మీకు ఏమైనా ఒక డబల్ వర్క్ వచ్చింది అనుకోండి, మీరు అవైలబుల్ లేకపోతే ఇంకొకరికి ఇవ్వడం అట్లా గ్యారంటీ జరుగుతుంది అది. ఓకే. సో వాళ్ళు కూడా మీతో పాటు సర్వే అవుతారు. సో ఇండస్ట్రీలో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఓకే ఫైన్ బాగున్నారు, బట్ లో ఉండే టైం ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే ఎవరైనా సరే ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఊర్లో ఉంటే ఇది వేరు, మనం ఒక మంచి ఇంట్లో ఉండేవాళ్ళము, సో ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడాలా అని లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అంటే అవసరమా నాకు అని ఎప్పుడైనా అనిపించిందా సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? చాలాసార్లు అనిపించింది, దేనికి మనకి ఇక్కడికి వచ్చి ఏదేదో చేస్తున్నాం, అక్కడ ఉండి ఏదో ఒక 20,000 సంపాదించుకుంటూ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ. ఫ్యామిలీని దూరంగా పెట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం అని థింక్ చేశాను. బట్ లైఫ్లో ఇంత దూరం వచ్చినందుకని ఏదో ఒకటి సాధించాలి కదా అని అలా ముందుకు వెళ్తూ ఉన్నాను సైలెంట్గా. సో ఎంతమంది అమ్మాయిలకి మీరు ప్రపోజ్ చేశారు, మీకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? నాకెవరు ప్రపోజ్ చేస్తారండి? నేను లైఫ్లో ఇప్పుడే అంటే నేను లైఫ్ లీడ్ చేస్తానని తెలుసుకుంది ఇప్పుడే నాకు తెలిసి. అంటే ఇన్ని ఇయర్స్ నేను అమ్మాయిల గురించి కాదు కానీ ఫస్ట్ వర్క్ అని నేను చెప్పాను కదా, వర్క్ చేసుకుంటూ రావడం, వర్క్ చేసుకోవాలి రావాలి, అంతేగాని ప్రపోజ్ లవ్ అదంతా అంటే ఫస్ట్ క్రష్ అట్లా ఉంటుంది కదా, లేకుండా లేదు. కాలేజ్ టైంలో లేదు, ఇప్పుడు లేదండి. మేబీ వర్క్ మీద ఫోకస్ ఉంది అంటున్నారు. వర్క్ మీద ఫోకస్ ఉంది, బట్ అంటే అంత టైం లేదంటున్నా, బయటికి వెళ్ళి చూసి అంత టైం లేదంటే. అంటే మీ ఫీల్డ్లో ఉంటారు కదా, మీకు కూడా లేడీ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, మీతో పాటు డాన్సర్స్ ఉంటారు, అంటే డెఫినెట్గా ఎవరొకళ్ళు ఏదో ఒకటి క్రష్ అనో లేదో అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. లేదండి. లేదా అసలు లేదనే చెప్తారు. ఉన్నా కూడా ఎందుకు చెప్తామండి, మీరు మరీ కాకపోతే ఎట్లా అడుగుతారు మమ్మల్ని అన్న రేంజ్లో ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని మా క్రష్ ఎవరు, మా లవర్ ఎవరు, ఫోటోలను ఏమని పిలిచారు మీరు ఇక్కడికి వచ్చి? కాదు, మీరు ఊరికి ఇంటర్వ్యూ అని పిలిచి ఫొటోస్ ఇవ్వండి, వీడియోస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టున్నారు అన్నట్టు ఆయన ఫీలింగ్, అంతేనా? ఏమో అండి, బయటకు వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు ఏం చూస్తే ఏం వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత చూస్తే మీరు ఏం కట్ చేస్తారో ప్రోమోలో అప్పుడు చూడాలి మేము అంటారు. లేదు ఉన్నా కూడా చెప్పర్లేండి, కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ కదా, తర్వాత తెలుస్తుంది అంతే. ఏం లేదండి, మీరు తర్వాత కావాలన్నా కూడా మీరు ఒక 5 years తర్వాత కలవమంటే కలుస్తాను, ఏముండదు అంతే అంటారా? అప్పుడు ఇంకా మీరు ఇంకా పెద్ద మాకు ఇప్పుడేకే రానంటున్నారు, ఇంకా అప్పుడు మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరేమో. అలా ఏం లేదండి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా, అంటే నేనేమనుకుంటా అంటే నేనేం సాధించలేదు, ఇప్పుడే వెళ్ళి కెమెరా ముందు దేనికి కూర్చోవాలి. లేదు 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను నన్ను నిలబడడానికి సాధించుకున్న ఒక ఏం చెప్తారు చెప్పండి, ఎలా చెప్తారు అంటే నేను ఒక నిలబడడానికి గ్రోత్ నాకు తెలుసు. సో నేనేమంటానంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి రే మేము ఇంత కష్టపడుతున్నాం వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటిది ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కానీ లేదా కెరీర్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మనకన్నా 12 years అంటే ఇంకా చాలా టైం ఎక్కువ, ఇంత టైం వెయిట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది. చాలామంది ఇప్పుడు ఎట్లా అంటే ఒక 2-3 yearsకే అబ్బా మేము చాలా కష్టపడిపోతున్నాము, చాలా ఇదైపోతున్నాం, మాకు ఇంకా ఆపర్చునిటీ రావట్లేదు అని 2-3 yearsకే చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యే వాళ్ళు, కంప్లైంట్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు ప్రెసెంట్. సో నేను అందుకే మీలాంటి వాళ్ళు అట్లా చెప్తే కొంచెం లేదు ఇంకా ట్రై చేయాలి, పేషెన్సీ ఉండాలి అని చెప్పేసి ఒక ఇది అనేది ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో అందుకని ఎస్పెషల్గా నేను అడుగుతూ ఉండే. మంచిదండి, అంతే కదా. మీరు నిజంగానే ఓపిక అనేది మాత్రం గ్యారంటీగా ఉండాలండి. నేను అనుకున్నాను కానీ నేను వెళ్ళిపోదామని అనుకోలేదు. అంటే ఇక్కడ ఇంత దూరం దేనికి పంపించాడు దేవుడు, నిజంగా ఎవరు తెలియదు కదా, మనం వచ్చామంటే దేవుడి దేవుడు ఏదో అనుకుంటాం కదా, దేనికి పంపించాడు ఇంత దూరం నన్ను, అసలు అవసరమా? ఎక్కడో ఒక సముద్రం మధ్యలో ఉండేవాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే ఓకే లేవు, మన ఓపికతో ఉందాం, మనం కష్టపడుతూ ఉందాం, కష్టమైన తర్వాత దారి చూపిస్తుందేమో అని ఒక ఓపితో ఇప్పుడు కూడా ఉన్నా, ఇప్పుడు ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నా. మీకు డాన్స్ స్కూల్ ఉందా మాస్టర్? లేదండి. లేదా అని మీరు డాన్స్ అవి చేస్తుంటే నేను చూసాను. అది ఎవరిదైనా మనం చేయాలనుకుంటే ఇంకా ఏమైనా రెంట్కి తీసుకొని అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. సో మీరు 7 members ఉన్నారు కదా, ఎందుకు డాన్స్ స్కూల్ లాంటిది స్టార్ట్ చేయడానికి ఒకరు కాకపోతే ఒకరు అవైలబుల్ ఉంటే బాగుంటుంది కదా, మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మంచిగా డాన్స్ చేస్తున్నారు. అందరూ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్లోనే మేము హ్యాపీగా బతుకుతాం. అది ఇంకా స్టామినా రాలేదు.
స్కూల్ పెట్టి? అందరూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ కానీ హ్యాపీగా బతుకుతుంటాం. అందరూ వాళ్ళ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అలా ఏదో రకంగా ఎలాగల ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనుకున్నాయి. బట్ కానీ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉందన్నప్పుడు నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఆట నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ సునీల్ అనగా నాకు ఆటలో సునీల్ అని నాకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అనమాట. నాకు ఫస్ట్ డాన్స్ మేమేదో ఒక ఫెస్టివల్కి వాటికి చేస్తూ ఉంటాం కదా, నాకు ఫస్ట్ నేర్పించింది సునీల్ అనే పర్సన్ అనమాట. కొరియోగ్రాఫర్ తను, ఓంకార్ గారి ఆట ప్రోగ్రాంలో చేసేవాళ్ళు తను. తెలుసా? యా, తనే అనమాట. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు స్కూల్స్ చాలా మంది, భరత్ కానీ ఇట్లా. మీరు డీలో చేశారా ఎప్పుడైనా? డీలో సైడ్ డాన్సర్ చేశాను స్టార్టింగ్లో వచ్చినప్పుడు. ఒక 5 సాంగ్స్ ఏమో చేస్తుంటాను. మరి కొరియోగ్రాఫర్గా ఇప్పుడు చాలా మీరు ఇంత స్టేజ్కి వచ్చారు కాబట్టి, కొంచెం ఐ మీన్ డాన్సర్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్ స్టార్ట్ అయ్యారు కాబట్టి దానిలో ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీకు శేఖర్ మాస్టర్ తెలుసు, డీలో మీరు చేసి ఉన్నారు కదా. నాకు ఇటు సైడ్ ఉందండి, మూవీస్లో చేయాలని ఉందండి. మూవీస్లో చేయాలని ఉంది కొరియోగ్రాఫర్. అంటే అక్కడ అంటే ఇప్పుడు 30 years కదండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తే అక్కడ 5 hours వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ వచ్చి ఇంకో 5 hours వెయిట్ చేయాలి. అలా కాకుండా ఇటు సైడే మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తున్నాను ఏదో ఛాన్స్ కోసం. ఏదో ఒక్క ఛాన్స్. చాలా ఛాన్స్లు వచ్చినాయండి, మీరు చాలా చేసి ఇక్కడికి వచ్చారు. బట్ కొరియోగ్రాఫర్గా మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినది, మళ్ళీ కొత్తగా అడుగులు వేస్తున్నా ఇప్పుడు. అందుకని ఒక్క ఛాన్స్ మళ్ళీ. అంటే డాన్సర్గా అంటే ఎక్కడైనా చేయొచ్చు ఏమో, అసిస్టెంట్గా అంటే ఎవరొకళ్ళు వర్క్ ఇస్తారు, కానీ కొరియోగ్రాఫర్గా చాలా కష్టం కదా. మాటలేవు అంతే. నిజంగానే చాలా టఫ్. అంటే వర్క్ కొన్ని డేస్ ఉంటుంది. అదే నాలాంటి వాళ్ళకి ఇంకా ఎంత టఫ్ ఆలోచించండి. ఇంకా అదే రేపు నో సేవింగ్స్ ఏం లేదు, జస్ట్ నాకుంటే ఒక డ్రీమ్ ఉందని అడిగేసాను ఇంకా లైక్ అలా. బట్ ఇంకొన్ని రోజులు మీరు డాన్సర్గా సర్వే అయితే ఇంకొంచెం సేవ్ చేసే, అంటే కొంత అమౌంట్ సేవ్ చేసుకునే పంటే బాగుండేదేమో. ఉండేది, బట్ నాకు లాక్డౌన్లో ఆపరేషన్ అయింది. హెర్నియా. ఓకే, హెర్నియా. యాస్, హెర్నియా. దానివల్ల ఇప్పుడు మళ్ళీ పెయిన్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది ఆ ప్రాబ్లం ఇవన్నీ క్యారీ చేస్తూ ఇంకా మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ 3 months బెడ్ రెస్ట్, ఇవన్నీ ఇంకా అడిగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి అని లైక్ అలా అడిగేసాను. చాలా టఫ్. చూసినంత దీనిగా మనం చాలామంది అనుకుంటాం ఇన్స్టాల్లో యూట్యూబ్లో చూసి వీళ్ళకి ఏంట్లే బాగున్నారు, లేదు మంచి డాన్సర్స్తో డాన్స్ చేస్తున్నారు అని. మీ పెయిన్ మీ కళ్ళల్లో తెలుస్తుంది నాకు. లేదు డెఫినెట్గా. కానీ అనిపించింది మీ చాలా బాధ మీ కళ్ళలో నాకు అనిపించింది. నిజమే, కానీ మళ్ళీ సర్జరీ ఇప్పుడు మీరు మళ్ళీ చేసుకుంటే 3 months మీరు బెడ్ రెస్ట్ ఉండాల్సిందే గ్యారంటీగా. లాక్డౌన్ 2 times అయింది. ఒకసారి ఫస్ట్ టైం చేస్తే ఫెయిల్ అయింది అది. మళ్ళీ వెంటనే ఒక 1 month తర్వాత మళ్ళీ ఇంకో ఆపరేషన్. 2 times చేయించుకున్నారు ఇప్పుడు ఆపరేషన్ మీరు? వెంటనే. బట్ ఇలా మీరు ఈ టైంలో ఇలాంటి డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారు మరి కొరియోగ్రాఫర్గా? ఏం చేయలేము. డాన్సర్గా చేస్తే ఇప్పుడు పెయిన్ ఇదంతా మళ్ళీ ఒకవేళ వచ్చింది దానికి ఇప్పుడు రావట్లేదు. బట్ వస్తే ఏంటి తెలియదు కదా, చెప్పలేము కదా. లైక్ అలా ఇప్పుడు కొరియోగ్రాఫర్గా అయినా సేమ్ ఉంటుంది కదా మరి. కొరియోగ్రాఫర్ అంటే మనం థింక్ చేయాలి అంటే ఎక్కడ ఏ మూవ్ చేయాలి. మన అసిస్టెంట్ చెప్తే మన అసిస్టెంట్ చేసి చూపిస్తాడు. మనం ఇప్పుడు ఒక 3 times చేశాను, అసిస్టెంట్ ఒక 5 times చేస్తాడు. అలా మన డాన్సర్గా అసిస్టెంట్ ఉన్నప్పుడు మాస్టర్ కోసం నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి కదా. లైక్ అలా చేయలేము అనమాట. మాస్టర్ కూడా ఇదే చెప్పాను, శేఖర్ మాస్టర్ దగ్గర పెయిన్ వస్తుందంటే ఇలా చేయలేకపోతాను. ఓకే మంచిదరా అలా సపోర్ట్ చేశారు. బట్ ఫైనల్లీ ఏం కాదండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్తో స్టార్ట్ అయింది, రేపొద్దున మీరు 10 projectsతో బిజీ ఉండాలి. డెఫినెట్గా బిజీగా ఉంటారు, హార్డ్ వర్క్ చేసే కాబట్టి. మీరు 12 yearsలో ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు అండ్ మంచి స్టార్స్తో చేశారు. డెఫినెట్గా మీకు ఇంకా మంచి మూవీస్ మీకు ప్రాజెక్ట్స్ రావాలి షూర్గా, డెఫినెట్గా షూర్గా. సో ఎవరు చూసినంత ఈజీ కాదండి, వాళ్ళ వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇది ఒక హీరోతో డాన్స్ చేస్తేనో, ఒక హీరోతో మూమెంట్ చేస్తేనో వాళ్ళు ఈజీగా డాన్సర్స్ అయిపోయారు, కొరియోగ్రాఫర్స్ అయ్యారు కాదు. వాళ్ళ దాని వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది అండ్ ఉంటూనే ఉంటుంది, అక్కడితో ఎండ్ అవ్వదు. సో డైలీ రోజు కష్టం చేసుకునే తినాలన్నమాట. లైక్ అలా కష్టం చేసుకుంటూ తింటూ ఉండాలి. సేవ్ చేసుకుని తినే లైఫ్ కాదు ఇప్పుడు. అప్పుడు కష్టం చేసుకొని తింటూ ఉండాలి. సో రోజు సర్వైవల్ కోసం ఎదుగుతూనే ఉండాలి. సర్వే దానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఏదో ఆలోచిస్తూనే ఉండాలి. రేపు మార్నింగ్ లేచి ఏం పని చేయాలని ఆలోచించాలి. పీస్ఫుల్గా పడుకునే లైఫ్ కాదు.
సో మనం అంటాం కదండి, డెఫినెట్గా సర్వైవల్ కోసం చేస్తూనే ఉండాలి. అది ఎన్ని ఇయర్స్, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా, 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఫామ్లో ఉండాలి. మళ్ళీ ఎస్ వాళ్ళు దీనికి ఫామ్లో ఉండాలి, ప్రొఫైల్ పెంచుకోవాలి, అన్నీ. మళ్ళీ ట్రెండ్లో ఉండాలి. ట్రెండింగ్లో ఉండాలి, అన్నీ చూసిన వెంటనే అందరూ గుర్తుపట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అమ్మో. ఈజీ అయితే కాదండి. సో ఆల్ ది బెస్ట్ సునీల్ గారు. Thank you సో so much. మీరు డెఫినెట్గా ఎలానో మాస్టర్ అయిపోయారు, ఇంకా మంచి నేమ్ రావాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. Yeah. మీరు బిజీ అయిన తర్వాత మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇక్కడికే వస్తారండి అంటారా? లేదు, డెఫినెట్గా మీ టీం అందరికీ 7 మెంబర్స్ కూడా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో మంచి మంచిగా ప్రాజెక్ట్స్ చేసుకోవాలి అందరూ. సో మీరైతే యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ అయితే చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అండి ఈరోజు చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ కోసం చూస్తుండండి పిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మేము థ్యాంక్